వదిలేరా మనీ నోకరాజు నోకరాజు ఓ నోకరాజు ఆడకుండా వీడు పంచాయతీ ఆఫీస్ తొడరాని 10 రూపాయలు ఇస్తే భర్త లేకుండా పోనాడు రాని చెప్తాను తమాసాలకు చేస్తున్నట్టున్నాడు. అయినా వాడి కట్టికి నేను పెసరంగా రూపిస్తున్నానా లేక పెసరంగా రూపిస్తున్నాను నాకైతే బాధపడలేదు. ఏం చేస్తాం టైం బ్యాక్ ఆడు వచ్చానాగా పేపర్ చదివితే నెక్స్ట్ ప్రజాసేవలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఢిల్లీలో యువతి మానభంగం, హైదరాబాద్ లో బ్యాంకు దోపిడీ, విశాఖపట్నంలోని నడిచి వెళ్తున్న మహిళ మెడలో ముచ్చు తాడు తెంపుకొని దొంగ పరారు. పేపర్ చదవాలంటే భయం వేస్తుంది. ఎప్పుడు చూసినా అడ్డలు ఆనబంగాలు దారి దోపిడే కానీ ఓ మంచి మాట లేదు కదా. నా దేశం ఏటైపోతుందని తెగ భయం వేస్తుంది. ఏమీ లేదయ్యా, నా దేశం ఏటైపోతుందని తెగ భయం వేస్తుంది. ఈసారి తీర్థానికి ప్రోగ్రెస్ అంతా చూడండి. ఏం చెయ్యాలో బాధపడినదయ్యా. బాధపడటానికి ఏమున్నది, డబ్బులు అంటే సరే మాకు తెలదు మరి ఆ డబ్బులు ఎలా వస్తాయో చెప్పు. వెరీ సింపుల్, ఇంటికి ఒక 100. అమ్మమ్మ చందా ఊసెత్తితే చందాలకు చూస్తారా మన ఊరోళ్ళు. ఆ మొబైల్ మనం చూడలేం. మరో ప్లాన్ చెప్పు. ఈసారికి మీరే సరిపెట్టేయండి. ఏంటి సరిపెట్టి చింతకాయ పచ్చడే అది ఏమైనా 100కి 50 వస్తుంది అనుకున్నావా? ఓ ప్రోగ్రామ్ కట్టాలంటే ఎలాగ లేదన్నా ఓ 40,000 అవుద్ది. 40,000 అయితే ప్రోగ్రామ్ పెట్టరా? అమ్మమ్మ ప్రోగ్రామ్ పెట్టకపోతే ప్రజల దగ్గర నామస్ అయిపోతాయ్యా. పైపచ్చు వచ్చే ఎలక్షన్ లోనే ఈ ఎఫెక్ట్ దాని మీద పెడితే నా రాజకీయ జీవితం మాట్లాడిపోతాను. ఏం చేస్తారు మరి? నాను చెయ్యాలంటే ఈ యథోపల్లోనే ఓ ఇది చెప్పాలి. అవునట్టు నాటకాలు నేర్పే డైరెక్ట్ తెలిసినాను. తెలిస్తే ఈ వయసులో మీరు నాటకాలు వేసేస్తారా? యథోకంగా రాపి నేను చెప్పింది ఆ నాటకం ఆ డైరెక్ట్ ఒప్పించి మన కుర్రోడు చేత నాటకం అయిపోతాం. మనకి ఖర్చు దొరుకుతుంది, జనాల్లోని లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు శోభరాని బాబు, అందుకే మీరు 4 సార్లు సర్పంచ్ అయ్యారు. చేతిలో 4 ఓట్లు లేనాడు ఈ అబ్బాయి ఎవరు కావాలయ్యా? అతగాడికి వెళ్ళి బొమ్మని తీసుకొచ్చి ఏం అక్కర్లేదు, నాతోనే వచ్చారు, బయట మాట్లాడుతున్నారు. నువ్వు మా బాలెట్ సింహాద్రి అప్పను అయ్యా. మీ పని అయితే అలాగే అంటారులేండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం బాబు, నమస్కారం. తమర గురించే మా కర్ణాన్ని తొందర పెడుతున్నా. తమరే వచ్చినారు, చాలా సంతోషం. ఏమి లేదు బాబు, వచ్చే నెల మా ఊర్లోని తీర్థం ఉంది. మరి తీర్థం అంటే ప్రోగ్రాం ఉండాలి కదా, మరి ప్రోగ్రాం ఉంటే డబ్బులు ఉండాలి కదా. అవే కొంచెం తక్కువ. లేకపోతే బాబు పెద్ద ఫోన్ నుండి పెద్ద బేబీని తీసుకొచ్చి రికార్డింగ్ డాన్స్ చేయించాను. కానీ నచ్చిన తల్లి అనుగ్రహం లేక వెనక నాగేసుకున్నాను. అందువలన తమరు కాస్తంత ఓపు చేసుకొని 4 పొలాల్ని పోగేసి మామ అనిపించండి. ఓ అదేనండి, నాటకం అంటే మన చేతిలో పని. ఓ 10,000 ఉంటే చాలు. 10,000 నాటకం 100 రూపాయలకు వస్తుంది. ఏమనంటే 30 years సర్పంచ్ అంటారు. ఏంటి ఉద్దేశం? సర్పంచ్ చేసిన వాళ్ళందరికీ పైనుంచిన బ్రహ్మదేవుడు కానీ ఇంకా నేను డబ్బులు పంపిస్తాను అనుకున్నావేంటి? చెప్పుకోండి చిన్నతనం కానీ పేరు గొప్ప ఊరు దెబ్బ ఎవరం అయ్యాయి సర్పంచ్ గిరి. అంతెందుకు
నీ నీ కర్మ కిందాక పేపర్ మీద సంతకం పెట్టే ఎవడు 100 రూపాయలు ఎవడయ్యా బాబు డైరెక్టర్ ఇత కాడికి ఏం కానీ నీ పని మొదలెట్టు. ఇక ఈ 5,000 ఏమొస్తుందండి? మేకప్ అయినా ఏం తీసుకుంటాడు, తెరలు లైటింగ్ మేకప్ కి మేనల్కి నువ్వు ఉన్నావా? అతను ఆడ ఉన్నాడా? మరి నేను ఉన్నానా? అదేదో పెద్ద బ్రహ్మ విజయా. కాసంత పౌడర్, అందులోనే మసిపుగ్గు, కాస్త ఇడ్లీ బెడ్డ బొండ, ఈ 3 కొబ్బరి నూనెలోనే కలిపి దట్టంగా మొగలు కొట్టినామంటే లైటింగ్ లోనే ఒక్కొక్కడు ఎన్టీఆర్ లాగా ఏరియన్ లాగా తనలో మించిపోతారు. ఇంకా తెల్లంటావా? ఆ ఊసు నాకు వదిలే. ఓ కన్నం ఇలా నీకు విషయం తెలుసా? గట్టు మీద టైర్లు మొన్న కనిపించి ప్రెసిడెంట్ బాయ 3 సంవత్సరాల నుండి కరోనా వల్ల నా పండినాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. నాకు ఏదైనా పని చూపించమని అప్పుడు చెబుతుండే నాకు చాలా బాధ అనిపించింది అయ్యా. నా పాలనలోని అది మన ఊరోడు పని లేకుండా ఉండడమా అప్పుడే డిసైడ్ అయిపోయింది ఆయనకి ఏదైనా పని చూపించాలని. ఇప్పుడు అవకాశం వచ్చింది. బాబు డైరెక్టర్ ఇలా మా ఇంట్లోనే 100 సిమెంట్ కొంత సంచులు ఉన్నాయి. నువ్వు ఆ పట్టికను వెళ్ళి నీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కుట్టించుకో. తర్వాత కానీ తేడా వచ్చిందంటే నా పూజ కాదు. ఇంకా తెల్ల పని అయిపోయింది. లైటింగ్ అంటావా? మన ఊరు కరెంట్ మ్యాన్కి ఒక 100 రూపాయలు చేతులు పెట్టినామంటే కరెంట్ నాగేస్తాడు. ఇంకా మైక్ సెట్ అంటావా? మన ఎర్రతాడు కొడికి ఎక్కడ ఉన్నాడు? మన ఎర్రతాడు కొడికి ఒక శాంపుల్ ఒక కోట పట్టించినామంటే నీకు ఎంత సౌండ్ కావాలంటే అంత సౌండ్ పెట్టాలి. నువ్వు ఆపన్నా ఆడ ఆపడు, పడుకోనుడే ఆడ పడుకోడు. ఇంకా డైరెక్ట్ వచ్చావు ఖర్చు కదా. బాబు డైరెక్టర్ వసుదేవుడు దాటికాలు పట్టుకున్నట్టు నీ కాలు నీకు పట్టుకున్నా కాదనుకో. నా అనుభవంతో చెప్తున్నాను. నీకు ఇచ్చిన 5,000లోనే 500 మిగిలిపోతాయి. నువ్వు వాటి గురించి మాకు ఎక్కడికి చెప్పాల్సింది. నువ్వు నీ పిల్లలతో ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ కొనుక్కో, పండుగలను ఎంజాయ్ చేసుకో. మరి నేను వెళ్ళొస్తాను. అక్కడ టీకోట్లోనే ఎమ్మెల్యే ఏటింగ్ చేస్తున్నాడు. మరి నేను వెళ్ళొస్తాను. నాకేం చెప్పదు, నాకు చెవుడు. అతను ఎప్పుడూ అంతేనండి. అతనితో తిరిగి పండగలకి 10,000 తగిలించుకున్నాను. ఎప్పుడు నేనేనండి. ఇప్పుడు మీరు కర్ణం గారు అయ్యా బాగుందండి. 5,500 తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కిందసారి 10,000 తగిలించుకొని ఈయన వెళ్ళిపోయాడు. అయినా నాకు ఈ నాటకంతో తీరాల్సిందే. చూద్దాం ఈ 5,000 ఎన్ని రోజులు వస్తాయో. హలో మరి కింద
హలో హలో అమ్మా ద్రౌపది, అమ్మా ద్రౌపది ఎక్కడ పోయింది? అయిపోతుంది రాలేదు ఇంకా. అమ్మా ద్రౌపది ఎక్కడికి పోయావు తల్లి? ద్రౌపది ఎక్కడికి చూసేవా? శోకర్రాలు నాడేడుతుంటే ద్రౌపది నన్ను అడుగుతావేంటి? ద్రౌపది ఎక్కడ ఉంది నెట్టుకెళ్ళి? రేపు బ్యాగ్ పట్టుకోమనే దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడుంది నెట్టుకెళ్ళి? ఈ నడి ప్రయోజనం లేదు కానీ నేనే వెతుకుంటాను. అమ్మా ద్రౌపది, అమ్మా ద్రౌపది ఎక్కడికి పోయావు తల్లి? నెల రోజుల నుండి మనం రాత్రనక పగలనక ఎంతో శ్రమకొచ్చి విగ్రహాలు కానీ ఎన్నో రేర్స్ వేశాం. ఈ రోజు వెయ్యిపోయేది ఆపరేషన్. కాబట్టి ఈ రోజు మరింత శ్రద్ధగా నటించాలి తల్లి. సరే కానీ అయినాకో ముందు చెప్పేసి నా పేరు ఆన్లో లలిత అని తెలిసి కూడా ద్రౌపది ఆపదని పిలుస్తున్నావు. నీ అసలు పేరు వెళ్ళే తల్లి. మన వేయబోతు వర్గంలో నీ పేరు ద్రౌపది కదమ్మా. దానికైతే అలా చెప్పాలి. నేను అలాగే చెప్తున్నానమ్మా. నువ్వు పిలుచుకోవడమే తప్పు. సరే అయిపోతుంది. మన వేయబోతు నాటికి తెలుసు కదా, ద్రౌపది వస్త్రాపహరణం అంటే నిండి సభలో ఆ దుశ్శాసనుడు నీ చేయాలని అగౌరవపరుస్తున్నాడు అనమాట. ఏంటంటే నా బాగా ఆ దుశ్శాసనుడు నాగుతాడా? ఏంటి అది అంతా పెట్టి నాకు అంత అర్థం అయితే అది తెలంలో మరదల నాకోమని, అంతేకాని ఎక్కడో తేలిక లేదు. ఏదమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? విన్నాను చెప్పింది ఎక్కడ పెట్టేశావు? చెప్పలో రాసి చూద్దాం ఏదో సొట్టగా ఉన్నారు గుడ్డే పోతేంటి ఇప్పుడు నా మధ్యలో మాట్లాడండి. నానెవడవుతుంది ఏంటండి బాబు? నాన్న పేరు సార్ నా కొడుకోండి. నా పేరు దుస్సాసం తప్తారు. నాన్న ఒప్పుకోను. ఆగిపోతుంది ఆగి ఆ విశ్వాసంలో నిజంగా చేరలేదమ్మా. అంటే అప్పుడు నువ్వు శ్రీకృష్ణుడు రక్షించమని వేడుకుంటూ ఓ పాట పాడుతావు తల్లి. పాపరా నాకు చాలా పాటలు బాబు. బాబులో నన్ను అందరూ సుశీలు జాయింట్ అంటారు తెలుసా? నన్ను నాగేమంటావేంటి? ఆవిడ పాడుతుంటే లాగినా ప్రాక్టీస్ చేయి. నిజంగా లాగిన అవసరం లేదు. సరేనా? ఏది ఆ పాట పాడుతుంది.
విషయాలు తగ్గించండి. నా ఫ్యామిలీ లీజ్ చేసినా ఒప్పేది నేను ఏడు చేస్తాం మరి ఏడు చేస్తానా నా మురుకుతో ఈ ముక్కు కట్టి కట్టేస్తాను నాకు ముసి నీ నోరు మోస్తారా అయినా నాగరికలు ఏం పంపినాయి అన్నీ తసదయ్య జోగర్ పడక నానేస్తుంటే జోగర్లాన్ని మధ్య గొడవకి చూడలేదయ్యా మా దుర్యోధనుడితో జస్ట్ ప్యాక్ ఆడుతున్నా అంతే. మా బాగా చెప్పబోయే డైరెక్టర్ నా మొదటి భార్య మందాన్ని మా పాలెంతో పెరుగుకునే కారణం ఈ ఏదో ప్యాకెట్ కాదు. నా రెండో భార్య రాదా రైలు కింద పడి చనిపోవడానికి కారణం ఈ ఏదో ప్యాకెట్ కాదు. అంతెందుకు మొన్న నా మూడో భార్య అప్పుబాబు నీకు ఎదవిస్తుంది. నేను అడిగింది నీ పట్టణ లేకుండా పేకర్ పిచ్చి గురించి కాదు, ఈ ధర్మరాజు పేకర్ పిచ్చి గురించి. మాకు ఆ పొడ డైరెక్టర్ నువ్వు అది ఏదో అడిగేసి అనుకుని నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేసినాను. ఇగో డైరెక్టర్ మనమాట భారతంలో ప్యాకెట్ ఉంటుందండి. ఎంత అయ్యో రేపు మన ఊరి దేశంలో ప్రోగ్రామ్ ఉందంటే అయ్యో కాదు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరూ అంతే. అమ్మ ద్రౌపది నువ్వేనా నాకు సహకరించండి, నేను చెప్పినట్టు కాదు కోరుతుంది. పాడుకోవాలి ఒరే విశాఖ నువ్వు చేయాలని రాపించి కృష్ణ సరిగా పడలేదు రావుగా నందు ఏదమ్మా ఏది మరోసారి నువ్వు పాడుతుంది. అలాగే నేను చెప్పేది నువ్వు చేసింది కదా, నేను నువ్వు కూడా రమ్మలేదు. ఎన్నిసార్లు పిలిపించుకోవాలి శివుడు లేదు
అయినా మొదటి నుంచే నా మీద పగ పెంచుకున్నావు. నీ మీద బాగా ఎందుకునైనా నేను తెలీదా? నువ్వు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు. నిన్ను కన్న నీ కన్నంలో వచ్చినైనా నాకైతే జ్ఞాపకం లేదు. నీకేమైనా జ్ఞాపకం ఉంటే చెప్పు, తప్పైతే లెక్కలేసుకుంటాను. మొన్న సోమవారం రాత్రి శుక్రాశ్రమంలో కనిపించినవా? కనిపించాను. కనిపించి ఏమడిగాము? ఏమడిగాను? కోట చెప్పమన్నావా? చెప్పమన్నాను. అదిగో అప్పటి నుంచే నా మీద పగ పెంచుకున్నావు. నాకు ఇస్తాను దుశ్వాసకే ఓ శాంపుల్ ఇచ్చినాడనే ఆయనకి ఇచ్చేసి నా పాలికి కౌశలు లేకపోతే చెప్పి కలుగుతుందా? పైగా నేను పక్క పెట్టుకుని అంటావా? మాట్లాడడానికి మీ గోర ఎలా వచ్చిందయ్యా? ఈ నాటకం అయిపోగానే నాకు ఇష్టం బాబాయ్ మీ పుల్లు పట్టేస్తానండి. చెప్పావు కదయ్యా, చేయకపోతే బాగుంటుందా? ఓ నాయన శ్రీకృష్ణ పరమాత్మ బాగా కలిసిపోయినట్టున్నావు. లోనికి రెస్ట్ తీసుకోను ఆయన. తర్వాత నేను పోవాలా? ఇక్కడ నిలబడి కావాలి తలుపులు కొట్టేసినాడు బాబు. నువ్వు చేయాలని కనిపించి వచ్చినాడా ఎంతసేపు నాగేమంటావా నా తాత మళ్ళీ బాగా నీకు నాకు చెప్పుండేలా కదా ఒకటైనా అయినా నువ్వు సెలవు సెలవు పెట్టి కానీ లేకపోతే ఈ పాటకి డైలీ పాకలు లాగి సుందరం అదమ్మా విశ్వాసంలో స్త్రీలో సగం నీకున్నా ఎప్పటికీ నాలుగు సేవలను లాగించుకున్నా. నీ చెప్పినట్టు ఆ పాట పాడుతుంది. డైరెక్టర్ పాటేది అంటున్నావు కదా మొదలు మా భీముడికి ఇవ్వాలి. అలాగే కుదరదు. నీకు బ్యాకప్ లో గెలిచావు కాబట్టి ఇప్పుడు ద్రౌపది మా మనిషి. ముందు ద్రౌపది పాట మా దుర్యోధనానికి ఇవ్వాలి. ఏంట్రా అన్నదమ్ములు ఫోన్ పంచుతున్నాడు, మీరు మరి కలిసి అన్న పంచుకుంటున్నారు. నాకు కానీ అన్న పండిందంటే ఒళ్ళు బండి తేల్చేస్తావే. ఇది రిహార్సల్స్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పేరు చెప్పుకొని ఓ 4 రాళ్ళుగా తినవలసి వచ్చేది. ఆ దెబ్బలు తిని తట్టుకోలేక ఏ చెట్టుతో పుట్టుతో ఉరేసుకుని కావాలి. ఏంటో బాధపడుతున్నా ద్రౌపదిని కానీ మా పుస్తకం లైన్ ఎక్కించి ఊరుకుంటే ఆడెట్టేస్తారు, నువ్వు పెట్టేస్తారా పైన. నా గానం అనుకుంటే ఏంటంటే ఇద్దరిని గోపి కోత పెట్టేస్తా. నిజమేనా కదా? ఇందాక నుంచి వస్తున్నాను ఎదవకల్లికి నిచ్చేస్తుంది. అయినా నన్ను అబ్బాయి మాట్లాడు కానీ మన దుశ్శక్తి కూడా వీక్ అయిపోయినారా? నాకు నీకే తెలుసు నువ్వు మన ఊరు ఊరి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది. ఒకసారి మన ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద రేప్ కేసు పెట్టాను. నా గానం ఉండమంటే ఉల్మంటే మమ్మల్ని అందరూ ఒకసారి పెళ్లి చెప్పండి. మీరు అన్నారా నాయన, నీ గుండె కలుపుకుంటాను. ఆ కౌరవులకి పాండవులకి ఉంటుంటే అప్పుడు ఈ ద్రౌపది వస్త్రాపం జరిగింది కాదు. ఇప్పుడు నీకు నాకు బాగా ఉండేది కాదు. వీటి అంత బాధపడిపోతున్నావు. చెట్టుగా పెట్టుకునే సత్తావా నువ్వు కోరుకోవాలి కానీ మా నలుగురు కలిసి నాలుగు చేతులు చేపి చెప్పి నువ్వు తొందరపడి ఆ పనిగా చేసు. ఇక్కడ నాకు రాగరాకు వచ్చి బంగారం నడిచేది మిస్ అయిపోతుంది. మళ్ళీ జన్మలో నన్ను ఆగడానికి నాకు ఏ కోరిక దొరకదు. అదమ్మా విశ్వాసం చాలా బాధపడుతుంది. అతని కోసం సాధించండి. నేను చెప్తున్నాను కాబట్టి ఒప్పుకుంటాను. నీకు ఏం చేశాను రా? నన్ను ఇలా ఏడిపించి తింటున్నారు.
ఈ ముస్లిం ఉండా కూడా మీకు దయచేస్తానరా, మీరు చెప్పినట్టు వినండిరా, లేకపోతే ఈ గట్టితో కట్టా కట్టా పెట్టేస్తాను. ముసలికి ముళ్ళు మండపం ఉంది, కసిక్కి మనిపించి వెళ్దాం. తర్వాత మధ్య పట్టకట్టడానికి బెల్లంకొండ సురేష్ గారు, హీరో బాలకృష్ణ తర్వాత ఇష్టం. డైరెక్టర్ గారు ఇలాంటప్పుడే మీరు గుండె ఖాళీ చేసుకోవాలండి. నాకు ఆకర్షం కానీ మీలాంటి మహనీయులతోటి నాటకాలు వేయించినప్పుడు పుణ్యకరమమ్మ వాళ్ళంతా రాయి చేసుకోవాలి. ఇదిగో డైరెక్టర్, నేను ముందే చెప్పాను, మా నా కత్తిరా గొడవతోటి ఈ నాటకాలు పోటకాలంటే రికార్డింగ్ డాన్స్ అయితే అదిరిపోతాని. డోంట్ వరీ బ్రదర్, మన ఆశాస్త్రం అంటే ఈ లొల్లి లోంచుంది. చేసేద్దాం కదా, వాళ్ళు ఒప్పుకోడు. హాస్పిటల్ ఆత్రం వచ్చినాను, నీ ద్రౌపది పట్టుకొని సరే మా మరి నువ్వు మంచివా బంధువురా, ఎంతసేపు కళ్ళన్నా బాగుంది. బాబు డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి మనందరికి నాటకం నేర్పించి మన ఊరి చేద్దాం నాటకం ఏమైనా ఉద్దేశంతో బాధపడుతుంటే మీకు తెలుసుకోవడం లేదక్క. ఎందుకులేదే, అందుకే కదేంటి వయసు మర్చిపోయి మరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాను వేసేద్దామని. ఆ పంచాయతీ డైరెక్టర్ ఒక్కొక్కటి తిమ్మ దిగిపోతే ఇదే ఆలోచన మీకు డైరెక్ట్ గా చెప్పినట్టు చేస్తే సరే, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఆ పంచాయతీ కంపెనీ ఫోన్ ఉంటది, నీకు కావాలంటే దుంపలు దుంపలు తెస్తాను. ఇంతవరకు ఒక్కసారి నేను కోకనామీ పోతాను, ఎంతో ఆస్తా ఉన్నాను. నువ్వు ఇలా సగంలో అయిపోతే నాలెట్ అయిపోతాను. తను వేసుకొని వచ్చి నాటిసారి గెలిపెట్టాను. అదమ్మా విశ్వాసం చాలా బాధపడుతుందో అతని కోసం నువ్వు కదిలించండి. డైరెక్టర్ మీరు చెప్తాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసిన నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు కలర్స్ అయిపోతుంది వాళ్ళు చూసుకుంటాను కదా. ఒరే తమ్ముళ్ళు ఎవరు కలర్స్ చేయకండి రా, ఒరే అన్నీళ్ళు నాకు కొంచెం సాయపడండి రా. అలాగే కాదు, నువ్వు చీర లాగితే లాగలేదు కాదండి. మళ్ళీ మొదలు రాకండి, ఎవరు స్థానాలు కూర్చోండి. ద్రౌపది నేను చెప్పినట్టు ఆ పాట పాడుతుంది. నువ్వు రెడీయేనా? రెడీ యాక్షన్. మేమంతా కానీ భారతరా నాయన భారతరా బంగాళా కాదు దాంట్లో బాగున్నాను. నువ్వు వరుస వచ్చి పిల్ల మేమన్నా మేము లేకపోతే నువ్వు చేసిన దానికి ఏమన్నారా? ఇక్కడ ద్రౌపది వస్త్రామని సీనేటి నువ్వు ఉరుములు ఉరుములు వరుసలాగా ఈ ఆజ్ఞానికి దగ్గర ఎంట్రీ మమ్మల్ని ఎదమ చేయడానికి కాకపోతే అంత మాట్లాడకండి అయ్యా, మా కోతి జాతికి అవమానం. అసలు పొరపాటు ఎలా జరిగిందంటే ఎలా జరిగింది నాయన? నిన్న బట్టల పడతా కూకోమన్నారా? కూర్చోమన్నాను. ఆ కూకోడమే తప్పొచ్చిందండి. ఎందుకనో మీరు చల్లగా శాంపుల్ వేసి
కొనుక్కు తీసుకుంటే నువ్వు తీసుకుంటే రాముడు బాణలాగా రయ్యని దూసుకొచ్చిన మన కృష్ణగాడు నన్ను కాల్తో తల్లి ఒరే నాగమా సత్యబాబు నువ్వు ఇక్కడ ధీమాగా ఉన్నావా అని నిద్ర లేపాడండి. నిద్ర లేపగానే ఈ బాబు అర్పడికి వచ్చినావా ఈ రామాయణం బాగా తెలుసుకోకుండానే అయ్యా కాస్త పూర్తిగా చెప్పనియండి. చెప్పరా బాబు. నిద్ర లేచి నాను ఏ టైం రా అని అడిగినాను. వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఒరే సత్యబాబు అక్కడ ద్రౌపది బాగా ఎప్పలేకుంటుందని డైరెక్ట్ సిరాకొచ్చింది మన డైరెక్టర్ భారతం క్యాంప్ చేసి రామాయణంతో వేసేద్దాం ఉన్నాడు. పైగా ఆంజనేయుడు క్యారెక్టర్ నువ్వే ఇయ్యాలని కంగారు పెట్టాడు. అబ్బా ఎంత కంగల్లో మేకప్ బాగా వేసుకున్నావు కానీ అక్కడక్కడ పవర్ ఎక్కువైంది అంతే. ఎక్కితే రంగని అదే సత్యపదులండి నేను పద్యం పాడేమంటారా? వద్దురా బాబు ఇంకా దుర్ముహూర్తం. ఈ లోపు రాముడు వచ్చేస్తా లోపల నుంచి అన్నయ్య పెట్టుకుని కూర్చో. ఏంటైతే రంగులు ఎండిపోతాయేమో. మధ్యలో ఒకరిని నీళ్ళు పడతాం లేదా ఇలా పెట్టుకుని కూర్చో. జై శ్రీరామ్. ఇంతవరకు ఇచ్చే తప్పింది ఇది వచ్చింది ఏ దుశ్శాసన ఇంకా రావాల్సిన రాకుండానైతే నాకు తెలిసిన మొత్తం ఇంకెవరు లేదు డైరెక్టర్. నువ్వు వస్తే గీస్తే మా నాన్న కర్రలో కాలు పెట్టుకొని నన్ను కొట్టాను ఎత్తుకొచ్చడం చేయకుండా కానీ నేను మా శైలు 4 కోరుంటే సత్తు కొట్టుకెళ్ళాను. మరి ఏంటి నీకు శాంపులా శాంపులు మరి ద్రౌపదిలో కారాకిల్లి డైరెక్ట్కో కాపు ఎంతమందికి నోటి ఇచ్చుకొని వస్తే కానీ ఈ ఎదో పాకనాన్ని చేసి నాకు రాలేదు. అయినా ఏంటి లాభం నిన్నోటి ఇచ్చుకొని కూడా ఇప్పటికీ ఇంచి పాకనాన్ని వేస్తున్నాం. అదే నా ఫీలింగ్ అంతాను. తలుచుకొని ముగిసిపోకు కాస్త జీగా యాక్టింగ్ చేయి. అమ్మ ద్రౌపది చూసా కదమ్మా విశ్వాసం నేను ఎప్పుడు తగలెట్టాడు అతని కోసమే నువ్వు శాంతించాలి తల్లి. అలాగే డైరెక్టర్ మీరు చెప్తున్నారు కాబట్టి మరి ఇక్కడ నుండి నాగేయాలా? అదే అలా సరిపోతుంది. పాడేయాలా? నేను నాగేమంటావా? మీరు మంచి ఊపిలో ఉన్నట్టున్నారు. సరే అలా కానీ కృష్ణ అయ్యి బాబాయ్ నానే చేయలేదు నా కళ్ళ కళ్ళ దాకే చెప్తాను నానే చేయలేదు. అది పడిపోతుంది ఓ ధర్మంగా నువ్వు రాజకీయ రంగం పొరవలో చూస్తున్నారా? నువ్వు అక్కడ ఉన్నావా? మేము ఇక్కడ ఉన్నాం. మరి మీరు చూస్తలేని పోగలంటున్నా అర్థం తిరిగిపోతుంది నానే చేసిన అబ్బా నీ నోరు మొత్తరా కేరళ ఇష్టం లేకపోతే నువ్వు ఆపరేషన్ పంజాబ్ లో చేసుకుంటా ఆ పైన సివిల్ యాక్షన్ సంతోషపడిపోతారు విశ్వాసంతో. అంతేకాని ఇలా పల్లెటూరు చేయడం నిజమే తల్లి. అమ్మా లల్లి నిజమ్మా ఇదిగో డైరెక్టర్ మనలో మనమాట నాకు పోకనాడానికి ఆ పందిరి పడిపోవడం సంబంధం ఏంటే? లేదు ఇంకేదో జరిగిందని అనుమానం. అరే ధర్మయ్య నా మందు తాగి నా మీద లేకుని అనుమానం చంచడం నేను బాగలేదురా. ధర్మ దుర్యోగం దుశ్శాసన బాబులు మీకు దండాల్లో నాయన. ఇక్కడ ద్రౌపది ఏమైందండి నాకు బీపీ పెరిగిపోతుంటే మధ్యలో నీ జగన్మోహన్కి ఓ రైతు దుశ్శాసనం ఆ లోపల తీసుకుంటాడు. ఆ సెల్ఫోన్ చెప్పి డాక్టర్ పిల్లమని చెప్పు. ఓ శ్రీకృష్ణ బేగా రారా ఇక్కడ ద్రౌపది కలిసి పడిపోయింది. పడిపోతే అలాంటి మంచోడికి మోసం చేస్తే అలాగే జరుగుతుంది. బాబు ఇప్పుడు ఆపదలో ఉన్నాం. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ డాక్టర్ పిలువు బాబు. ఇంటికి పిలవాలి పిలిస్తే నాకేట్లా? ఆ దుశ్శాసన లాగిన కోగనే నా లాగినట్టు అవుతుందా? అయినా డైరెక్టర్ ముందు నాకేంటి చెప్పలేదు ఆ దుశ్శాసన క్యారెట్ నాది కాదని. చెప్పానయ్యా కానీ కానీ కర్ణ మాటలు విని
కన్న మాటలు విని వాడు కన్న మాటలు విని ఆ కన్న మాటలు విని వాడు తమ్ముడి కొడుకే ఈ దుశ్శాసనకే లెక్కించినాము. ఒరే కృష్ణ, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. ముందు పోవడానికి నువ్వే నాకెళ్ళారా? ముందు ఈ గడ్డలకు కట్టెక్కించరా నీకు కొండు ఉంటుంది. నాగటానికి ఆడేవాడు నా ఇంట్లో దిగాలి డైరెక్టర్ ఫస్ట్ ద్రౌపది అయితే ముందు నేనే కోరుతాను. కానీ కలలు కనుక ధర్మాన్ని అడిగా తెలిస్తే ముందు చేరలాగే నేనే. బాబు మీకు ఏమో తగులు ఉండొచ్చు, మీకు రాజకీయం ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. ఈ విషయాన్ని రాజకీయం చేసి నా బతుకు ముఖ్యమంత్రి చేయగలరు బాబు. మీకు పుణ్యవంతం లేదు. నాకేం చెప్పకు, చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? ఆ కమంతాలకి మనిషి స్టేజ్ మీద ద్రౌపది సేర్ లాగుతుంటే మా ప్రెసిడెంట్ వర్గపోలికి ఎంత ఇన్సల్ట్. అందులో ఇన్సల్ట్ ఏముందయ్యా? చీరలాగడం చెడ్డ పని, నువ్వు చీరలేస్తున్నావు, మంచి పనే కదా. అది నీలాంటి పిరికి మంద వాళ్ళ దృష్టిలో, నాలాంటి రోసం ఉన్న వాళ్ళ దృష్టిలో చీరలు ఇవ్వడం కన్నా లాగడమే గొప్ప. ఏదో కలిగాను, చెడ్డ పని చేయడమే ఈ రోజు అనుకుంటున్నాను. కాలం మాట దేవుడు ముందు ద్రౌపదికి తర్వాత మన అందరికి కోరికలను దాపేస్తుంది. అర్జెంటుగా డాక్టర్ పిలవండి. అయ్యో ఆయన శ్రీనివాస పరమత్త అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ డాక్టర్ పిల్లి బాబు ఈ తెచ్చి నీకు వెలుపు కొడతాను. ఇప్పుడే వదలను చూస్తా. హలో, ఆనో ప్రెసిడెంట్ బామ్మర్దిని నేను చెప్పినాను కదా, అదే కేసు. త్వరగా వచ్చే అదే కేసు. అయ్యా తమరు ఫోన్ చేశారు, టెలిగ్రామ్ పంపారా? అన్ని సాగర్లో చెప్పారు. డాక్టర్ కావాలా కాందో కావాలా? డాక్టర్ కావాలి బాబు. అదిగో దుశ్శాసన గారు అదిగో మాటల్లోనే వచ్చాడు. డాక్టర్ గారు నేను రానా? అయినా పేషెంట్ ఎవరు ఇక్కడ? ఇదిగో సార్, ఈమె అతన్ని కలిసి పడిపోయింది. కళ్ళు తిని పడిపోయింది నువ్వెలా చెప్తావు? ఒళ్ళు తిని పడిపోయి ఉండొచ్చు కదా. తప్పైపోయింది సార్. తప్పు అయిపోయిందని ఒప్పుకోరు, తెలియక ఏమంటావు. అయినా అందరూ ఒకసారి నారాయణ నారాయణ ఒకసారి నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు ఏం జరిగినా ఎవరికి రాదు. ఏం సార్ మీరు అంటున్నది? ఏ లేదయ్యా, సరదాగా జోక్ చేశాను. వాతావరణాన్ని చల్లబడుద్దామని. చాలా డేంజర్ క్యాండిడేట్. ఓహో డాక్టర్ గారు బాగాలేదు. సార్ సార్ మీరు డాడీ కాబోతాం రండి. చెప్పమంటారా? తల్లి కాబోతుంది. ఆవిడ తల్లి అయితే ఆవిడ ఇష్టం సార్. మీరు ఎలా తండ్రి అవుతాం సార్? మీరు తన భర్త కాబట్టి మాకు పరిచయం అయింది నన్ను సార్. ఆ మాత్రం సరిపోదంట రేడి నలుగురికి తెలియడండి. అయ్యా వీళ్ళందరితో పాటు మీరు నన్ను నేర్పించండి. మీరు నాన్నని చెప్పి డైరెక్టర్, ఆమె యాక్టర్. మాకు పరిచయం అయింది కూడా ఈ రిహార్సల్స్ లోనే. అయితే మీరు కాదంటారన్నమాట. మరి ఎవరేమంటారబ్బా? మీరేమన్నా? నాకంత సీన్ లేదు, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ సంవత్సరం అయింది. మీరు కాకపోతే మీరేమన్నా? మీరు కాక మీరయ్యే ఉంటారు. బాబోయ్ అంత మాట అనకండి. నాకు ఆ కోకనాక చదగాక సనగలమాట ఇంకా సేనాన్ని సరిపోతున్న ధైర్యం నాకు ఉందా? అయితే ఇప్పుడు నిన్ను అందరూ డమ్మిరా అన్నమాట. మరి ఈ అమ్మిని మమ్మీ చేసింది ఎవరబ్బా? నేను చెప్తాను డాక్టర్. నువ్వు డాక్టర్వి కాదు, ఆవిడ తప్పింది ఎలా కాదు. వాట్ డు యు మీన్? ఎక్కడని ఎదగొట్టు ఇంగ్లీష్ పీస్ అంటే తొక్కి కానీ ఏరా శ్రీకృష్ణ
నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నేను చెప్తానండి. అందరూ నన్ను క్షమించండి. ముఖ్యంగా ఈ డైరెక్టర్ గారు నాకు ఈ దుశ్శాసన క్యారెక్టర్ ఇవ్వలేదని కోపంతో నాకు ఈ నాటకాన్ని చెడగొట్టలేని గిటార్తో పాటలు పాడుకుంటూ నా అవసరం లేకపోయినా ఎంట్రీ ఇచ్చాను. అలాగే పగసరలాగా నాగమల్లి శక్తిగోళ్ళకి ఆంజనేయుడు డబ్బులు ఇచ్చి ఆంజనేయుడు గెటప్తో పంపించాను. అలాగే ఈ ద్రౌపదిని ఈ డాక్టర్ కూడా ఆశ పెట్టి మీ దగ్గరికి పంపించాను. ఇదయ్యా నేను చేసిన తప్పు. అదేగా మన ఊరు తీరు. అన్ని ఊర్లు ఒక మంచి పని కోసం పోటీ పడితే మన ఊరు మాత్రం ఒక చెడ్డ పని కోసం పోటీ పడుతున్నారు. డైరెక్టర్ గారు మన గొర్రెలు క్షమించండి. అంత మాట్లాడగలి కర్ణ గారు, వాళ్ళు చిన్నవాళ్ళు, తప్పు చేయడం వాళ్ళ విధి, మనం పెద్దవాళ్ళు. ఆ తప్పులు సరిదిద్దడం మన బాధ్యత. అలాగే చేద్దాంలేండి. అయ్యా డైరెక్టర్ గారు, మమ్మల్ని క్షమించండి. తెలుసో తెలియకో నాటకాలు లేపే గురువులు తెలియక మీ దగ్గర తప్పుగా ప్రవర్తించాం. మీ అంత గొప్ప డైరెక్టర్ మనసుని నొప్పించాం. మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అందరినీ క్షమించండి. అలాగే రేపు జరగబోయే తీర్థంలో ప్రోగ్రాం మొత్తం మీరు ప్రేక్షకుల మనసుకు మెప్పిస్తేనే మిమ్మల్ని క్షమిస్తాను. అలాగే రెడీ చేసేస్తాం. అంత నటించండి చాలు, అంతా శుభం.